అందరికీ నమస్కారం. ముల్లోకాలను పాలించే జగన్మాత దుష్ట సంహారిణిగా ఎన్నో అవతారాలను దాల్చిందని తెలిసింది. ఆ రూపాల్లో ఒకటి బాలా త్రిపుర సుందరి. భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకునే బాల నిర్గుణ ఆకారంలో స్వయంభువుగా కొలువుదీరిన మహిమాన్వితమైన క్షేత్రమే త్రిపురాంతకంలోని బాలా త్రిపుర సుందరి దేవస్థానం. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని స్థాపించడం విశేషం. అమ్మవారిని బాలరూపంలో పూజించే ఆలయమే బాలా త్రిపుర సుందరీదేవి దేవస్థానం. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో కుమారగిరి పైన కనిపించే ఈ ఆలయంలో పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడిగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటున్నారు. సాధారణంగా వజ్ర వైడ్యూరాలు, నవరత్న ఖచ్చిత ఆభరణాలతో కలకల్లాడుతూ కనిపించే అమ్మవారు ఇక్కడ ఏ అలంకరణ లేకుండా నిర్గుణాకారంలో కొలువుదీరింది. అంటే గర్భాలయంలో అమ్మవారి విగ్రహం వెనక్కి తిరిగి ఉన్నట్లుగా ఓ శిల రూపంలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే భక్తుల దర్శనార్థం మరో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఆ రెండిటికి పూజలు చేస్తారు. శ్రీశైలం కంటే అతి ప్రాచీనమైన ఆలయంగా భావించే ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు వెలిసిన వైనం ఎంతో ఆసక్తికరం. ఇప్పుడు మనం ఇక్కడ శివుడికి త్రిపురాంతకేశ్వరుడిగా పేరు ఎలా వచ్చింది, ఈ క్షేత్రానికి త్రిపురాంతకం అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడ అసలు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఎందుకు వెలిశారు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు దేవతలని, ఋషులని బాధించడంతో అంతా కలిసి పరమేశ్వరుడితో మొరపెట్టుకున్నారు. దాంతో కుమారస్వామి ఆ అసురుడిని సంహరించి అలసిపోయి ఈ పర్వతం పైన విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ శిఖరానికి కుమారగిరి అని పేరు వచ్చింది. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేని తారకాసురుడి ముగ్గురు కుమారులైన త్రిపురాసురులు, తారకాసుడు, విద్యున్మలి, కమలాక్షుడు అని ఈ ముగ్గురు రాక్షసులు దేవతల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు. చివరకు బ్రహ్మ అనుగ్రహించడంతో ఎవరి చేతిలోనో మరణం సంభవించకూడదని వరం పొందారు. ఆ తరువాత 3 లోకాలను సృష్టించుకొని దేవతల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారట. పరమేశ్వరుడు వారిని సంహరించేందుకు ఎంత ప్రయత్నించినా విఫలమయ్యాడట. చివరకు స్వామి పరదేవతను ధ్యానించడంతో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా ఆవిర్భవించింది. అలా శివుడు అమ్మవారి సాయంతో త్రిపురాసురుల్ని సంహరించాడనేది కథ. అందుకే స్వామికి త్రిపురాహంతకుడు అనే పేరు వచ్చింది. క్రమంగా అది త్రిపురాంతకుడిగా మారాడనేది కథ. స్వామివారి పేరు మీద ఈ ఊరు త్రిపురాంతకం అయ్యింది. అమ్మవారు కూడా స్వామితో పాటుగా ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవిగా కొలువు తీరింది. ఒకప్పుడు ఈ ఆలయం నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు గుహ మార్గం ఉండడంతో మునులు ఆ మార్గాన్ని ఉపయోగించేవారట. త్రిపురాంతానికి వచ్చే భక్తులు ముందుగా కొండపైనున్న పరమేశ్వరుని దర్శించుకుంటారు. ఆ తర్వాత కొండ దిగువకు చేరుకుంటే చెరువు మధ్యలో అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది. కదంబవనంగా పిలిచే ఈ దేవస్థానంలో అమ్మవారి దర్శనం అయ్యాక చిన్నమస్తాన దేవిని, కదంబ వృక్షాన్ని పూజిస్తారు భక్తులు. సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అయ్యేవారు ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించి కదంబ వృక్షానికి ముడుపు కడితే ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. రాక్షస సంహారం అనంతరం అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండడంతో కొన్నాళ్లకు శంకరాచార్యులు ఇక్కడకు వచ్చి శ్రీచక్రాన్ని స్థాపించి దేవిని శాంతిపరిచాడట. ప్రతి సోమ, శుక్రవారాలు ఆలయంలో విశేష పూజలు జరిగితే మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చూసి తరించాల్సిందే. ఇక దేవి శరన్నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారాలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 3వ తేదీ గురువారం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు బాలా త్రిపుర సుందరి దేవిగానే ఆ రోజు అమ్మవారు పూజలు అందుకుంటారు. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం అశ్వయుజ శుద్ధ విద్య నాడు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 5వ తేదీ శనివారం అశ్వయుజ శుద్ధ తదియ నాడు అన్నపూర్ణదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 6వ తేదీ ఆదివారం అశ్వయుజ శుద్ధ చవితి నాడు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 7వ తేదీ సోమవారం అశ్వయుధ పంచమి నాడు మహాచండీదేవిగా మనకి దర్శనమిస్తారు. 8వ తేదీ మంగళవారం అశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తారు. 9వ తేదీ బుధవారం అశ్వయుద్ధ సప్తమి నాడు సరస్వతీదేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తారు. 10వ తేదీ గురువారం అశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. 11వ తేదీ శుక్రవారం అశ్వయుజ శుద్ధ నవమి నాడు మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం అంటే విజయదశమిలో చివరి రోజు అయిన అశ్వయుజ శుద్ధ దశమి నాడు రాజరాజేశ్వరి దేవి రూపంలో ఈ అమ్మవారు మనకి దర్శనమిస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఆధ్యాత్మిక చారిత్రక పురాణాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.